తీసుకొచ్చి అమ్మితే మీకు మంచి రేటు తగ్గుతుంది. ఎప్పటికీ 100 రూపాయలు అంటే ఇది చాలా ఎక్కువ. ఎప్పటికీ మీకు సీజన్ అంతటి కూడా తర్వాత ఈ రేటు మీకు. రైతు సోర్లకు స్వాగతం. ఈరోజు మనం నిన్న కరీంనగర్ మార్కెట్లో మామిడి రేట్ ఎట్లా పోయింది, ఏంటిది, ఎంత వచ్చింది, మార్కెట్ రేట్ ఎట్లా ఉంది, దాని గురించి వివరాలు తెలుసుకుందాం. నిన్న అనగా 29 మార్చ్ 2026 ఇది ఈరోజు డేటు, నిన్న డేటు. కరీంనగర్లో మా మార్కెట్ రేటు ఇమ్రాందన్లో 101 రూపాయలు పోయింది మామిడికాయ. ఇది దశేరి నిన్ననే స్టార్టింగ్ సీజన్, నిన్న వచ్చింది. 101 రూపాయలు పోయింది. బంగినపల్లి 80 అంటుర్రు, కాకపోతే నిన్న అయితే బంగినపల్లి ఎక్కడ కనవలేదు మనకు. సో ఇప్పుడు స్టార్టింగ్ సీజన్ కాబట్టి మార్కెట్లో ఇదే ఇప్పుడు స్టార్టింగ్ సీజన్ కాబట్టి ఈ రేట్ వచ్చింది. జనరల్గా అయితే ఇంత ఉండదు, జనరల్గా ఇంతేముండదు. స్టార్టింగ్ సీజన్ కాబట్టి ఇట్లుంది. మళ్ళీ ఇంకోటి మీకు ఎవరైనా అందులో వాళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేసిర్రు ఏంటిదంటే, మీరు కాయ మంచిగా అయ్యి పిక్క కట్టినట్టుండి ముదిరితేనే కాయ ఉంటేనే తీసుకురండి, ఆ రేటు పడుతుంది. రేపేళ్ళు ఇంత ఉండకపోవచ్చు, కాకపోతే ఫస్ట్ డే కాబట్టి అట్లున్నది. ఇంకోటి ఇప్పుడు ఎవరి కాయ కూడా అంత ఉండకపోవచ్చు, ఉంటే మాత్రం కన్ఫామ్ తీసుకొచ్చి అమ్మేయండి. కొంచెం తీసుకొచ్చి అమ్మితే మీకు మంచి రేటు తగ్గుతుంది. ఎప్పటికీ 100 రూపాయలు అంటే ఇది చాలా ఎక్కువ. ఎప్పటికీ మీకు సీజన్ అంతటి కూడా తర్వాత ఈ రేటు మీకు ఎప్పటికీ దొరకదు. ఇప్పుడు కాయలు అయి ఉంటే మాత్రం ఆల్రెడీ ముదిరిన కాయ అయితే పిక్క కట్టి ఉంటే కన్ఫామ్గా మీరు తీసుకొచ్చి అమ్మేయండి. మంచి లాభాలు తీసుకోవచ్చు. తర్వాత మనం ఇంకా దానికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, నీళ్ళు కానీ కోతులది కానీ ఇంకా పందులు లాంటివి వస్తుంటాయి. సో మీరు ఇంకా రేట్ ఏం పెరుగుతున్న ఆశ కొద్ది అయితే ఉండకరి. ఇప్పుడు ఉంటే మాత్రం మీ దగ్గర ఆల్రెడీ మాల్ ఉంటే ఎంత అయితే అంత, ఒక టన్ను అయితే 1 టన్ను, 2 టన్నులు అయితే 2 టన్ను ఎంతో కొంత తీసుకొస్తే మీకు మంచి రేటు తగ్గుతుంది. ఇది కరీంనగర్లే కాదు, ఆల్మోస్ట్ మీ దగ్గరలో ఉన్న హైదరాబాద్ కానీ, వరంగల్ కానీ, నిజామాబాద్ కానీ, ఎక్కడైనా జగిత్యాల కానీ ఎక్కడైనా మార్కెట్ రేట్ ఇట్లా ఉన్నాయి. బంగినపల్లి కూడా అంత తక్కువేం ఉండట్లేదు ఈసారి. కాకపోతే మీకు అయిన కాయలు మాత్రం తొందరగా తీసుకొచ్చి అమ్మేయండి. బెస్ట్ రేట్ వచ్చినప్పుడు అమ్మేయండి. ఎందుకంటే రేపు ఇంకా ఫ్రూట్ ఫ్లై వస్తుంది, పందులు, కోతులు, ఇంకా రాళ్ళ వానలు, గాడుపులు ఎన్నో ఉంటాయి. సో తొందర ఈ రేట్ అయితే ఇప్పుడు మంచిగా ఉంది కాబట్టి ఇదే సీజన్కి తొందర ఉన్నోళ్ళు మాత్రం అమ్మేయండి. చాలామంది దగ్గర ఇప్పటికి కాలేదు, ఇంకా మా దగ్గర పిందే స్టేజ్లో ఉంది. ఉన్నోళ్ళు ఇంకా బెటర్ అమ్మేయండి. బంగినపల్లి ఒకటే కాదు, బంగినపల్లి, కేసరి మీ దగ్గర ఉన్న దాన్ని తెలుసుకోండి. మార్కెట్ అయితే స్టార్ట్ అయింది. ఇంత ఇప్పటి ఫైనల్గా మనం చెప్పేది ఏంటంటే, ఇవాళ దశేరి 101 పోయింది, బంగినపల్లి కూడా 80 అట్లా అంటుర్రు. ఇంకా హైదరాబాద్ అయితే చాలా ఎక్కువ రేట్ అన్నారు. సో చూసి ఇంకా రేపు ఇప్పుడు ఆల్రెడీ వెదరు కోల్డ్ అయిపోయింది, మేఘాలు వస్తాయి. సో ఎప్పుడైనా తుఫాను, రాళ్ళ వానలు ఎప్పుడైనా ఉంటాయి. సో ముందే మీరు అలర్ట్గా అండి. మీ దగ్గర కాయ ఉంటే మాత్రం సాధ్యమైతే ఎంత అయితే అంత. ఇప్పుడు అన్ని చెట్లు ఒక చెట్టు బంగినపల్లి అనేది ఇంకా కొన్ని పూత స్టేజ్లో కూడా ఉంది. పూత కొన్ని, పిందె కొన్ని, ఆల్రెడీ పిక్క కట్టిన స్టేజ్ కొన్ని అట్లున్నాయి. సో మీరు ఆల్రెడీ కాయ అయి ఉంటే మాత్రం అందులో 10% అయితే మాత్రం 10% కూడా తెంపి ఒక టన్ను అట్లా అయి ఉంటే 10% కూడా అమ్మి తీసుకొచ్చి అమ్మేయండి. మంచి ఎంతో కొంత సేఫ్ జోన్లు ఉంటారు. రేపు రాళ్ళు ఉండొచ్చు, ఆన్లు ఉండొచ్చు, ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. సో ఇదైతే మనం తెలుసుకున్న రేటు. కరీంనగర్, హైదరాబాదు అక్కడ కూడా రేట్లు ఇంకా స్టార్ట్ అయింది మార్కెట్, అక్కడ కూడా ఎక్కువనే ఉందన్నారు. 100 అటు ఇటు ఉంది. సో మీరు టోటల్ మామిడి వెరైటీ ఏదైనా సరే కానీ ఆల్రెడీ పిక్క కట్టుంటే ఒకసారి మీ దగ్గర రేటు తెలుసుకొని తొందరగా ఇచ్చేసేయండి, తొందరగా అమ్మేసుకోండి. కాయలు కూడా చూపిస్తా ఎట్లున్నాయి అనేది. ఇట్లా ఈ ముదిరిన కాయ రేటు తగిలింది. మీరు దాన్ని ఈ రేటు తగ్గదేమో అని మరీ పసకాయలు తీసుకోవడం మరీ లో రేటు పడుతుంది. ఇంకోటి వెయిట్ కూడా రావు, మనం పూర్తిగా లాస్ అయిపోతాం. సో కన్ఫామ్గా మంచి ముదిరిన కాయన తీసుకెళ్ళే. ఇంకో ఇట్లున్నాయి మనకు కాయలు దశేరి ఈ రకంగా ఉంటే దానికి రేట్ వస్తుంది. ఒకసారి చూడండి. మీ దగ్గర కూడా ఇట్లుంటే కన్ఫామ్గా తీసుకొచ్చేసేయండి. మళ్ళీ లేట్ ఏం చేయకండి. ఎక్కువ రోజులు ఇంకో ఎనీ టైం మనకు పిందె రాలిపోవచ్చు, వర్షాలు కానీ, రాళ్ళ వానలు, గాడుపులకు ఏదైనా కావచ్చు. ఒకసారి మనం చూసుకొని దాని ప్రకారం తెచ్చేసుకుంటే బెస్ట్. లేట్ అయినా కొద్దీ ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫ్రూట్ ఫ్లై వస్తుంది. ఇంతకుముందు మనకి చెప్పినవి అవన్నీ సేమ్ ప్రాబ్లమ్స్. ఫ్రూట్ ఫ్లై వస్తుంది, ఇంకా గాడుపులు, రాళ్ళ వానలు, ఇంకా రేటు కూడా మనం ఫ్లక్చువేట్ కావచ్చు. వారి సైడ్ తప్పకుండా మీరు చూసి పిక్ అయితే మాత్రం తెచ్చేసుకోండి. చూసినట్టుగా మనం ఇప్పుడు కరీంనగర్ కాదు ఎక్కడైనా ఒకసారి చూసి తెచ్చుకోండి. థ్యాంక్ యూ. ఓకే, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, థ్యాంక్ యూ.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ అండ్ కామెంట్.